అనంతపురం నగరంలో మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు మెడికల్ రిప్పై దాడి చేసిన సంఘటన వివాదాస్పదంగా మారింది. నగరానికి చెందిన ఒక కంపెనీ మెడికల్ రిప్ మెడిసిన్ ప్రమోషన్ కోసం నగరంలోని సాయినగర్ 5వ క్రాస్లో ఉన్న జాష్విత మెడికల్ ఏజెన్సీ వద్దకు వెళ్లాడు. అయితే అక్కడున్న నిర్వాహకుడు మెడికల్ రిప్పై దాడికి పాల్పడ్డాడు. అకారణంగా కొట్టడంతో ఆ సంఘటనపై మెడికల్ రిప్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. జాష్విత ఏజెన్సీస్ ఎదుట ఆందోళనకు దిగారు. జాష్విత మెడికల్స్ పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. తనను అకారణంగా కొట్టడమే కాకుండా ఇప్పుడు SC/ST కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయారు. మెడికల్ రిప్పై దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు జాష్విత మెడికల్ ఏజెన్సీ లైసెన్స్ రద్దు చేయాలని మెడికల్ రిప్స్ డిమాండ్ చేశారు. చేసుకుపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. మెడికల్ ఏజెన్సీని మూసివేయాలి, జస్విత ఏజెన్సీని మూసివేయాలి, లైసెన్స్ని రద్దు చేయాలి. ముఖ్యంగా జస్విత మెడికల్ ఏజెన్సీలో 4 రోజులు జాయిన్ అయిన మెడికల్ రెప్ ఇక్కడికి వచ్చి తనకు కంపెనీ ఏదైతే చెప్పిందో దాన్ని అడిగేదానికి వస్తే అతన్ని మ్యాన్హ్యాండిల్ చేయడం అనేది చాలా దారుణం. ఈ విషయాన్ని ఖండిస్తూ మేము ఈరోజు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్గా తర్వాత ఇంకోటి అతన్ని ముందుగానే మేము మెడికల్ రెప్స్ ఏజెన్సీగా మెడికల్ రెప్స్ యూనియన్గా మేము అతన్ని పిలవడం జరిగింది. బాబు ఏదైనా ఉంటే మా దగ్గరికి రా, మేము కూడా చర్చించి దాన్ని పరిష్కరించుకుందాం సమస్య అని చెప్పడం జరిగింది. కానీ అతను వస్తానని చెప్పేసి పొద్దున్నుంచి కూడా కాలయాపన చేయడం జరిగింది. దాంతో మేము మెడికల్ ఇక్కడ ధర్నా SC/ST సార్ దాన్ని సార్ SC/ST సార్ అది కేసు పెడతాను సార్ నా మీద. ఇట్లా నేను ఒప్పుకోకపోతే తప్పు ఒప్పుకోవాలండి సార్, నాదే తప్పని నేను ఒప్పుకోవాలంట. ఒప్పుకోకపోతే SC/ST కేసు ఇలా నన్ను అన్నామని ఇలా కేసు పెట్టాలంట సార్ నా మీద. ఎక్కడ వచ్చింది లేదు, ఇక్కడికి వచ్చి కూడా మేము దాదాపు 1 అవర్ అవుతుంది. ఇంతవరకు కూడా ఇక్కడికి రాని పరిస్థితి. వాళ్ళ తమ్ముతో అనవసరంగా మనకు మధ్యలో మీరు వేరే విధంగా చేయాలని చెప్పేసి రెచ్చగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం.